గ్యాప్, అసలు ఆ మాట ఏంటి, అసలు వినడానికి ఒకలాగా ఉంది కదా, ఏంటి మరి ఇంతతో మాట కూడా అనేటట్టు అనిపిస్తుంది కదా. ఎంత తప్పిది అసలు, ఎంత ఈ మాట అనేది పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, ఎంత అనేది కొంచెం ఉండాలి కదా. ఈ వ్యక్తి ఒక జోకరు, జోకర్ మీరు చూసారు కదా, ఈ వ్యక్తి ప్రసంగాలన్నీ ఇలాగే ఉంటాయి. జోకర్ అంట. నేను తెలుసా జాన్ పాల్ నీకేమన్నా? ఎప్పుడన్నా నీకు నాకు మధ్య నేను మాటలైనా జరిగినాయా? వ్యక్తిగతంగా నాకు నీకు మధ్య నేను పరిచయం ఉందా? ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకున్నామా? ఏం పరిచయం ఉందని, నేను ఏం తెలుసని నోటుకు వచ్చినట్టుగా జోకర్ అని పిలుస్తావయ్యా. నువ్వు జోకర్ అని పిలుస్తావు, అదే విధంగా నేను తిరిగి మాట్లాడడానికి నాకు సెకండ్ పట్టదు. నాకే కాదు, ఏ సావుకైనా సరే. నీలా నేను కానీ మిగిలిన పాస్టర్లు కానీ మాట్లాడాలి అని అనుకుంటే అరసెకండ్ పట్టదు. నువ్వు జోకర్ అంటే బ్రోకర్ అని చెప్పి నిన్ను పిలవడానికి ఒక అరసెకండ్ సరిపోదా? నేను అన్నట్టు కానీ మీరు చూపిస్తే, మీరు ఏ వీడియో అయినా సరే బహిరంగంగా దాన్ని చూపించగలిగితే, వినిపించగలిగితే, నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఛానల్ మొత్తం విసిరేస్తాను, డిలీట్ చేసి పాడేస్తాను. ఒకవేళ నేను ఆ మాట అన్నట్టుగా కానీ మీరు చూపించుకోలేకపోతే మీకు 2 days టైం ఇస్తున్నాను. నిజంగా మీకు పౌరుషం ఉంటే, నిజంగా మీకు దమ్ము ఉంటే మీరు డిలీట్ చేయగలరా? మీరు అదే ఛానల్స్ని డిలీట్ చేయగలరా? ఈ రోజున ఒక విషయాన్ని మీ అందరి మధ్యకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. వాస్తవానికి దీని మీద అసలు నేను రియాక్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రము కూడా లేదు. కానీ నాకు దేవుడి నుంచి వచ్చినటువంటి ప్రేరణ బట్టి, దేవుడి నుంచి నేను పొందుకున్నటువంటి ఆ మాటను బట్టి తప్పకుండా నా సహోదరుడి యొక్క క్షేమాన్ని కోరదగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని వీలైనంత త్వరగా వ్యక్తికి చేర్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ విధంగా మీ అందరి మధ్యకి కూడా వచ్చే ప్రయత్నం చేశానండి. మనందరికీ తెలుసు పాస్టర్ జాన్ పాల్ గారు అంటే ఇంచుమించుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. కానీ 100 మంది క్రైస్తవులలో 99% మందికి ఒక విరోధిగానే కనబడుతూ ఉన్నారు. ఆయన ఎందుకోసం కనబడుతున్నారు అనేటువంటిది అది మీకే నేను వదిలిపెడతాను. అయితే నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం చెప్పేదానికంటే కూడా ముందుగా నాకు ఆయన మీద వ్యక్తిగత ఏ విధమైనటువంటి కక్ష కానీ, వ్యక్తిగతంగా ఆయనకి నాకు మధ్యన ఏవైనా తగాదాలు కానీ, వ్యక్తిగతంగా ఆయనకి నాకు మధ్యన ఏమన్నా మనస్పర్ధలు కానీ ఏ విధంగా కూడా లేవండి. నేను ఎప్పటి వరకు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఆయనతో మాట్లాడింది కానీ, ఆయన్ని ఎదుర్కొన్నది కానీ, ఆయన కలిసింది కానీ నా జీవితంలో ఎప్పటివరకు అయితే ఎప్పుడు కూడా లేదు. అయితే నేను కేవలం సంఘం యొక్క క్షేమము అన్నిటికీ మించి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మంచిది అనేటువంటి ఒక మాటని ఒకసారి దాన్ని వివరించే ప్రయత్నంతో నేను ఈ విధంగా వస్తున్నాను తప్ప ఆయన బ్యాడ్ చేయాలని కానీ, లేకపోతే ఆయన అందరి ముందు దోషిగా నిరూపించాలి అనే ప్రయత్నం కానీ నేను చేయడానికి అయితే నేను ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆయనకు తెలియకుండా ఆయన ఎంత మోసపోతున్నాడో, ఆయన మోసపోవడంతో పాటుగా ఆయన్ని వెంబడించేటువంటి వ్యక్తులు కూడా ఎంతగా మోసపరచబడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవడానికి నా యొక్క ప్రయత్నమే తప్ప అంతకుమించి ఏమీ కూడా కాదు. అయితే నేను ఇప్పుడని కాదండి, ఇంచుమించుగా క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. ఇంచుమించుగా అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి ఛానల్. అందరు దైవజనుల్ని, దైవ సేవకురాండ్రిని ఒక రేంజ్లో ఆయన హ్యూమిలేట్ చేస్తూ ఉండేవారు, భయంకరంగా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారు. ఆయన కూడా క్రైస్తవ సహోదరులే. అయితే అది ఎంత మాత్రమో కూడా వాక్యానికి అనుగుణమైనటువంటి అనుభవం అయితే కాదు. ఒక సేవకుడై ఉండి, ఒక క్రీస్తుని ఎరిగినటువంటి వాడై ఉండి, క్రీస్తు ప్రేమ రుచిని చూచిన వాడై ఉండి, శత్రువుని సైతం ప్రేమించి క్షమించవలసిన వాడి ఉండి, పైగా వాడి కోసం ప్రార్థించవలసిన వాళ్ళగా ఉన్న మనము ఈ రోజున ఒక సాటి సహోదరుని, సాటి క్రైస్తవ సేవకుడిని, సాటి క్రైస్తవ డినామినేషన్స్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అందరూ వింటుండగా, అందరూ చూస్తుండగా ఇంత భయంకరమైనటువంటి రీతిలో, అది కూడా మరీ వివక్షణ ఆత్మకమైనటువంటి రీతిలో విమర్శించడం అనేటువంటి దానికి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకనే. ఇప్పుడేదో నేను కొత్తగా ఈ ఆలోచన కలిగి ఉన్న వ్యక్తిని అనట్లేదు. కానీ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేటువంటి ఆ వ్యక్తి ఆనాటి కాలంలో వీడియోలు చేసేటువంటి సమయం నుంచి కూడా దానికి వ్యతిరేకించినటువంటి వ్యక్తిని క్రైస్తవులకు అది ఏ విధంగా కూడా తగదో. మనం క్రైస్తవులే ఉండి క్రైస్తవ సంఘం మీద, సార్వత్రిక సంఘ సేవకుల మీద ఎట్టి పరిస్థితులు కూడా అలా దోషణకరమైన మాటలు మాట్లాడకూడదు. అన్యుల మధ్యన మన క్రీస్తును మరలా మనమే సిలువ వేయించున్నటువంటి వారిగా మనం కనబడుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వీడియో రూపకంగా క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ గారికి భిన్నంగా ఇంచుమించుగా చేసేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో పాజిటివ్గా నేను వీడియో అనేటువంటిది 2 సంవత్సరాల క్రితమే చేశాను. అయితే ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినటువంటి విషయం కదా. అయితే ఆయన తర్వాత ఆయన మారారు, ఆయన పని ఏదో చేసుకున్నారు, చాలా చక్కని రీతిలో ఆయన ప్లాట్ఫామ్ ముందుకు వెళ్తా ఉంది. కానీ జాన్ పాల్ గారి యొక్క విధానానికని మనం చూస్తే ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఒకరిని విమర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, బైబిల్ గ్రంథంలో కూడా ఎవరో ఎక్కడ కనబడలేదండి. ఏమండి, విమర్శించడం అనేటువంటి తప్పని నేను అనట్లేదండి, గద్దించడం అనేటువంటి తప్పని నేను అనట్లేదండి, ఖండించడం అనేటువంటి తప్పని నేను అనట్లేదండి. అది సమాధానకరమైనటువంటి రీతిలో ఉండడం మంచిదని నేను అంటానండి, అంతకుమించి ఏం కాదు. పైగా ఇంకా బైబిల్ అంతా నేను వెతికినప్పటికీ కూడా ఒక వ్యక్తి పూర్తిగా మరొక వ్యక్తిని విమర్శించేటువంటి
పనిలోనే నిమగ్నమైపోయినట్టుగా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడ కూడా నాకు కనబడలేదు. ఇంక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఇంకొక వ్యక్తిని విమర్శించడమే, ఒక వ్యక్తిని నిందించడమే, ఒక వ్యక్తిని తప్పు పట్టడం అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తులు కానీ, ఒక సేవకులు కానీ నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా కనబడలేదు. మీ యొక్క అనుభవం ఎలా ఉందంటే, ఇంకా మీరు పరిచర్య చేసేదే సేవకుల్ని విమర్శించడానికి, క్రిటిసైజ్ చేయడానికి, నిందించడానికి అనేటువంటి విధంగా కనబడతా ఉంది. ఖండిద్దాం, సరిచేసేటువంటి ప్రయత్నం చేద్దాం, ఖండం చేద్దాం, కానీ దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి ఒక వివేచన అనేటువంటి ఉంటుంది, కనీసం లిమిట్స్ అనేటువంటివి ఉంటాయి. కనీసం కూడా విలువలు కూడా లేకుండా, కనీస ఇంకిత జ్ఞానం కూడా, కనీసం మారల్ కర్టిసీ అనేటువంటిది కూడా లేకుండా ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేటువంటిది చూసేటువంటి వ్యక్తులకి అది నవ్వుకోవడానికి బాగానే ఉంది, కానీ జీర్ణించుకోవడానికి సేవకులు కానీ, సేవకుల కుటుంబానికి కానీ బాగాలేదండి అని చెప్పే ప్రయత్నం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కలవలేదు, ఎప్పుడూ కూడా ఇన్ని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, వీడియోస్లో విమర్శించడం కానీ ఎప్పుడూ కూడా చేయలేదు. అయితే రీసెంట్గా భాను మేకల అనేటువంటి జర్నలిస్ట్ గారికి ఈయనకి మధ్యన ఏదో డిస్ప్యూట్ ఏదో జరిగింది, మాటల మనస్పర్ధలు ఏదో వచ్చినాయి, లేకపోతే మాటల యుద్ధం ఏదో జరిగింది. చాలా 1 వీక్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఒకళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంలో అభినయ దర్శన్ గారు అన్నా సరే నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ప్రతి సేవకుడు అంటే నాకు గౌరవం అండి, ప్రతి సేవకుడు అంటే నాకు ఇష్టమే. వాళ్ళు ఎలాంటి వారు అనేటువంటిది దేవుడికి తెలియాలి తప్ప మనం ఎవరండి జడ్జ్ చేయడానికి, మనం ఎవరండి ఒక వ్యక్తి అలాంటి వాడు ఇలాంటి వాడిని చెప్పడానికి మనం ఏ పార్టీ వాళ్ళని ఒకసారి ఆలోచించేయండి. అయితే ఈ అభినయ దర్శన్ గారు కూడా ఇందులో ఇంటరాక్ట్ అయ్యారు, అజయ్ బాబు గారు కూడా ఈ విషయంలో ఇంటరాక్ట్ అవుతూ ఏదో ఒక వీడియో అనేటువంటిది బయటకు ఏదో వచ్చింది. అయితే ఆ సందర్భంలో ఈ ఎవరో భాను గారు అన్నారా, అభినయ దర్శన్ గారు అన్నారో నాకైతే తెలియదు, కానీ జాన్ పాల్ గారి యొక్క భార్య గారికి 12 సంవత్సరాల వయసు ఎక్కువ, ఆయనకి 12 సంవత్సరాల వయసు డిఫరెన్స్ అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఒక ఆధారం ఏదో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవో సంథింగ్ అది నేను చూశాను. నాకు ఉన్న సమయంలో నేను చూసే ప్రయత్నం చేశాను. ఆ చూసినప్పుడు ఆ వీడియోలో ఆ విధంగా వాళ్ళు పెట్టినప్పుడు జాన్ పాల్ గారు చాలా మనస్తాపంతో వీడియో చేశారు. అది నేను గమనించాను. ఆయన చాలా ఇంటర్నల్గా హట్ అయ్యారు, ఆయన తీసుకోలేకపోయారు, చాలా ఇబ్బంది పెట్టినాయి ఆ మాటలు. ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన కూడా లైవ్స్ పెట్టి ఇలా మాట్లాడడం సరైన విషయం కాదు కదా అని ఏం చేశారు, ఇదే మాట్లాడుతుంది. నేను చెప్తుంది ఏంటంటే, మా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మా ఇద్దరి మధ్య ఏజ్ ఎంత గ్యాప్ ఉంది అని కనుక చెబితే, అభినయ దర్శన్ నువ్వు చెబితే కనుక నా ఛానల్ క్లోజ్ చేసేస్తాను, నా 2 ఛానల్ క్లోజ్, ఇంత మించిన ఆఫర్ ఉంటుందా? నాకు మా ఆవిడ 12 సంవత్సరాల గ్యాప్, అసలు ఆ మాట ఏంటి అసలు వినడానికి ఒక లాగా ఉంది కదా, ఏంటి మరి ఇంతతో కూడా అనేటట్టు అనిపిస్తుంది కదా. ఎంత తప్పిది అసలు, ఎంత ఈ మాట అనేది పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, ఎంత అనేది కొంచెమే ఉండాలి కదా. నేను మళ్ళీ ప్లే చేస్తానండి చిన్న మాట అనేది పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, ఎంత అనేది కొంచెమే ఉండాలి కదా. ఏనా మీ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం ఇదేనా? ఇప్పుడు జాన్ పాల్ గారి మీద తెలిసి తెలియక ఒక నింద అనేటువంటిది మోపబడింది అని అనుకుందాం, లేకపోతే లేని విషయాన్ని ఎవరో పుట్టించి మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి జాన్ పాల్ గారు బాధపడ్డారు. ఆ మాటను ఆయన ఏ విధంగా కూడా తీసుకోలేకపోయారు కనుక, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చాలా సఫర్ అయ్యారు కనుక ఆయన మాట ఉపయోగించారు. ఏమనంటే, నువ్వు అన్నటువంటి ఆ మాటను బట్టి నేనెంత బాధపడతానో, కుటుంబం ఎంత బాధపడుతుందో ఎప్పుడన్నా ఆలోచించావా? అసలు అది ఎవరు నేర్పారు, ఆ సంస్కారం మీ తల్లిదండ్రులు నేర్పారా అన్నట్టుగా అభినయ దర్శన్ గారిని ఆయన అనే ప్రయత్నం చేశారు. బాగుందండి. ఏమండి, ఈ రోజున లేని మాటని అన్నందుకు మీకు అంత బాధ వేసింది కదండి. అది ఉన్నదా లేదా అనేటువంటిది నాకు అనవసరం, మీ పర్సనల్ విషయాలు నాకు అది పొరపాటును కూడా నా వాటి గురించి చర్చించవలసిన పని అయితే లేదు. అయితే లేని విషయాన్ని అన్నప్పుడు ఇది ఎంత బాధ కలిగించిందండి మీకు? పైగా అలాగ అన్నటువంటి మాటను బట్టి ఇంటి వాళ్ళు కానీ వింటే ఇంకా వాళ్ళు ఎంత బాధకు గురవుతారు. ఆ మాటలేంటి, ఆ సంస్కారం ఉందా అసలు? ఆ మాటలు ఎవరు నేర్పించారు? అభినయ దర్శన్ మీ తల్లిదండ్రులు నేర్పించారా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ఎందుకు నేర్పిస్తారు కానీ చెప్తున్నాను అండి. ఇప్పుడు లేని మాట అంటే మీరు అంత బాధపడ్డారు కదా, మరి లేని మాట అవతల వాళ్ళు పడినప్పుడు వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కదండి. మీరు ఇప్పుడు 12 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది అన్నటువంటి మాటనే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు, ఇంటర్నల్గా చాలా సఫర్ అవుతున్నారు. ఇంటి వాళ్ళు వింటే ఎంత బాధపడతారు అనేటువంటి ఒక ఆలోచన కూడా మీరు కలిగి ఉన్నారు. చాలా కరెక్ట్గానే ఉన్నారు. ఏమండి, మరి మీరు మీరు విమర్శించేటువంటి పాస్టర్కి ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళకి భార్యలు ఉండరా? వాళ్ళ పిల్లలు ఉండరా? వాళ్ళ కుటుంబాలు ఉండవండి? ఎంత విచక్షణారహితంగా, ఎంత గౌరవహీనంగా మీరు మాట్లాడుకుని వస్తున్నారండి. ఒక సేవకుని పట్టుకుని వీపీ అన్నప్పుడు వాళ్ళ భార్య గారు అంటే వాళ్ళు ఫీల్ అవ్వరండి. ఒక సేవకుని పట్టుకుని బెగ్గరని పిలుస్తున్నప్పుడు భార్య గారు, కుటుంబీకులు, పిల్లలు ఫీల్ అవ్వరండి. ఒక సేవకుని పట్టుకుని లేదంటే ఒక వ్యక్తిని పట్టుకుని వాడు ఫ్రాడ్ అని
లేదంటే వాడేమో సంథింగ్ అర్థం ఎదరగాడని, లేదంటే ఒక బెగ్గరని, ఒక పేటీఎం బ్యాచ్ అని, ఇలాగా నన్నైతే చాలా దారుణంగా అన్నారండి. మీరు నన్నైతే జోకర్ అని పిలిచారండి. ఇదేనంటే మీ ఇంటి వారు మీకు నేర్పించినటువంటి సంస్కారం? మరి మీ వరకు వస్తే మీకు ఎంత బాధ కలిగిందో. మాకు ఫ్యామిలీస్ లేవా? పాస్టర్ గారికి ఫ్యామిలీలు లేవా? పాస్టర్ గారికి భార్యలు ఉండరా? వాళ్ళకి సంఘస్థులు ఉండరా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? మరి మీరు నోటికొచ్చినంత మాట్లాడుస్తున్నప్పుడు మేము తీసుకున్నట్టుగా ఆడవారు తీసుకోకపోవచ్చు కదా, కుటుంబీకులు తీసుకోకపోవచ్చు కదా. వాళ్ళెంత మెంటల్గా అప్సెట్ అయి ఉంటారో. ఎంతమంది సేవకులు ఎన్ని విధాలుగా మీరు ఆడుకున్నారు, ఎన్ని విధాలుగా మీరు విమర్శించారు. ఇప్పుడు ఒక 12 సంవత్సరాలు ఏజ్ అనేటువంటి విషయం మ్యాటరే కాదు, దానికి అంత బాధపడవలసింది కూడా ఏం లేదు. కానీ లేని మాట అన్నారు కనుక మీరు బాధేస్తుంది. మరి మీరు మాట్లాడిన విధానం ఎంత భయంకరంగా ఉందండి. జోకర్లు అంటున్నారండి, బెగ్గర్లు అంటున్నారండి, ఆన్లైన్ బెగ్గర్స్ అంటున్నారండి, మేకలు అంటున్నారండి, ఇంకా రకాలుగా ఒక రేంజ్లో అందరం విమర్శించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన వచ్చినటువంటి సేవకులనే కదా, పెద్ద పెద్ద సేవకులను కూడా మీరు భయంకరంగా దూషించినటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు. మరి అంత బాధ ఇతరులకు కలగదంటారా? ఇప్పుడు లేని మాట అన్నారు కనుక నేను రియాక్ట్ అయ్యాను బ్రదర్. మీరు కూడా ఏమైనా లేని మాట అన్నప్పుడు మీ గురించి నేను ఎప్పుడన్నా లేని మాట ఎప్పుడన్నా అన్నానా? మీరు ఎప్పుడన్నా లేని మాట అంటే మీరు చెప్పండి అని అంటారేమో. నా గురించి మీరు లేని మాట అనలేదండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అయితే ఈ వ్యక్తి కూడా చూడండి, నేను సరే రికార్డ్ చేసుకోవడం కానీ కిరణ్ పాల్ ఇప్పటికే జోకర్ అయ్యాడు. రాబోయే 6 నెలల్లో ఇన్ 6 months రికార్డ్ చేసుకోవడానికి ఓవర్ యాక్టింగ్ చేశాడు, అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే ఈ వ్యక్తి కూడా నవంబర్ అని చెప్పాడు. అలా కాకుండా 6 సంవత్సరాల తర్వాత నవంబర్ అని చెప్పాడు. అలా కాకుండా 6 సంవత్సరాల తర్వాత నవంబర్ అంటే మనం అంతవరకు గుర్తు పెట్టుకోలేము, వెయిట్ చేయలేము. జనవరిలో ఫిబ్రవరిలో వచ్చింది. నవంబర్ అన్నప్పుడు నేను అది రికార్డ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నవంబర్ అంటే ఈ సంవత్సరం త్వరలోనే వస్తుంది, దొరుకుతాడని. పెట్టుకున్నారండి. సరే, సంతోషం. సినిమాలు తీసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి తమాషాలు ఇవన్నీ. చూడండి, ఏలియన్స్ లేవు. ఎక్కడున్నాయి ఏలియన్స్? ఎందుకుంటే ఏలియన్స్? ఈ వ్యక్తి ఒక జోకరు. మీరు చూసారు కదా, ఈ వ్యక్తి ప్రసంగాలన్నీ ఇలాగే ఉంటాయి. జోకర్ అంట. నేను తెలుసా జాన్ పాల్కి? నీకేమన్నా ఎప్పుడన్నా నాకు మధ్య నేను మాట్లాడినా జరిగినాయా? వ్యక్తిగతంగా నీకు మధ్య నేను పరిచయం ఉందా? ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకున్నామా? ఏం పరిచయం ఉందని నేను ఏం తెలుసని నోటుకొచ్చినట్టుగా జోకర్ అని పిలుస్తావయ్యా. నువ్వు జోకర్ అని పిలిచావు, అదే విధంగా నేను తిరిగి మాట్లాడడానికి నాకు సెకండ్ పట్టదు. నాకే కాదు, ఏ సావుకైనా సరే. నీలా నేను కానీ మిగిలిన పాస్టర్లు కానీ మాట్లాడాలి అని అనుకుంటే 1/2 సెకండ్ పట్టదు. నువ్వు జోకర్ అంటే బ్రోకర్ అని చెప్పి నిన్ను పిలవడానికి ఒక 1/2 సెకండ్ సరిపోదా? కానీ పిలవను. ఎందుకంటే మా తల్లిదండ్రులు, వాక్యము, మా సంఘ పెద్దలు మాకు నేర్పించినటువంటి సంస్కారం ఇది. కాబట్టి నేను ఏం తెలిసిన జోకర్ అన్నావు? పైగా లేని మాట అన్నందుకే నీకు అంత ఇంటర్నల్గా హట్ అయ్యి అంత పెద్ద లైవ్ అంతా కండక్ట్ చేసి పెట్టుకుని వచ్చా కదా. మరి నేను ఎక్కడన్నా నవంబర్లో ఏలియన్స్ వస్తాయని చెప్పాను. అయితే ఈ వ్యక్తి కూడా నవంబర్ అని చెప్పాడు. నవంబర్లో అని చెప్పానా? సరే, మీరు కూడా ఓపెన్ ఛాలెంజ్ అనేటువంటిది భాను గారికి, అభినయ దర్శన్ గారికి వేశారు కదా. నేను ఓపెన్ ఛాలెంజ్ నేను వేస్తున్నాను బ్రదర్. ఏమనంటే, నేను ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయని చెప్పడం నిజం. అది దర్శనం అనేటువంటి నేను పొందుకున్నాను అనేటువంటి విషయాన్ని బహిరంగంగా అందరికీ వెల్లడపరచడం అనేటువంటి నిజం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఏలియన్స్ అనేటువంటివి దురాత్మ సమూహం, అది ఏమో కొత్తగా వచ్చినాయి కాదు అనేటువంటి విషయం చెప్తున్నాను. కానీ నవంబర్లో వస్తాయి అన్నట్టుగా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ మీరు లేని మాటను పుట్టించి నా మీద వీడియో చేశారు కదా. ఆ వీడియో చాలా మందికి వెళ్ళింది కదా. ఎంతమంది దగ్గర నేను నెగిటివ్ అయ్యాను అక్కడ. ఎంతమంది ఈ రోజుకి కూడా నాకు కమెంట్స్ చేస్తున్నారు, నంబర్లు వస్తాయని అన్నా కదా, ఇంకా రాలేదేంటి అంటే నువ్వు అబద్ధ సేవకుడు మీరే పెట్టారు కదా తమ్మునేల్ అనేటువంటిది. మరి నేను అనలేనటువంటి మాటని కల్పించి మీరు అన్నారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలండి? లేని మాటని కల్పించే వాడికి శ్రమ ఉంది కదా, లేని మాటలు పుట్టింపకూడదని ఉంది కదా, అబద్ధములు ఆడకూడదని ఉంది కదా. సేవకుడిగా మీ ఎన్ని విషయాలు మీకు తెలిసినవే కదా. మరి లేని మాటని నా గురించి పుట్టించి కావాలనేటువంటి ఉద్దేశంతోనే డీఫేమ్ చేయడానికి మీరు చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే కొంతమంది మీకు అదే వీడియో కింద కమెంట్స్ చేశారంట. ఏమంటే ఆయన అసలు నవంబర్లో వస్తాడు అని అన్నారండి ఆ పాస్టర్ గారు. అసలని మీరు జాగ్రత్తగా చెవి పెట్టి వినండి, ఆయన ఏలియన్స్ ఉన్నాయి వస్తాయి అని అన్నారు, కానీ నవంబర్లో వస్తాయని ఎక్కడా కూడా అనలేదు అనేటువంటి కమెంట్స్ పెడితే మీరు ఆ కమెంట్స్ ఎందుకు డిలీట్ చేసేసారండి? మరి ఇప్పుడు బయట వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వాళ్ళకి కమెంట్స్ పెట్టేటువంటి ఒక అధికారం లేదా? అంటే మీకు అనుకూలమైనటువంటి కమెంట్స్ పెడతానే ఉంచుకుంటారండి. మరి ఆ కమెంట్ని ఎందుకు డిలీట్ చేసేసారండి? అంటే కరెక్ట్, మీరు క్లియర్గా డిఫేమ్ చేయాలి, ఖచ్చితంగా బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతోనే కదా చేయడం ప్రయత్నం చేశారు. నేను ఆ డిలీటెడ్ కమెంట్స్ కూడా 2-3 ఉన్నాయి, నేను పేస్ట్ చేస్తానండి. మరి ఎందుకంటే లేని మాటను మీరు పుట్టించినప్పుడు నేనంత ఫీల్ అవ్వాలి? నేను నవంబర్లో వస్తాయని ఇప్పుడు అన్నా సరే, నవంబర్లో వస్తాయని కానీ నేను అన్నట్టు కానీ మీరు చూపిస్తే, మీరు ఏ వీడియో అయినా సరే బహిరంగంగా దాన్ని చూపించగలిగితే, వినిపించగలిగితే, నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఛానల్ మొత్తం విసిరేస్తాను, డిలీట్ చేసి పాడేస్తాను. ఒకవేళ నేను ఆ మాట అన్నట్టుగా కానీ మీరు చూపించుకోలేకపోతే మీకు 2 days టైం ఇస్తున్నాను. నిజంగా మీకు పౌరుషం ఉంటే, నిజంగా మీకు దమ్ము ఉంటే మీరు డిలీట్ చేయగలరా? మీరు అదే ఛానల్స్ని డిలీట్ చేయగలరా?
నేను క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి జాన్ పాల్ గారు. లేని మాటని కల్పించి నేను అననటువంటి మాటని అక్కడ ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసి ఒక సేవకుని ఉద్దేశపూర్వకంగా డిఫేమ్ చేయాలంటే ఆలోచన విధానం కలిగి ఉన్నట్టుగానే కనబడుతుంది నాకు. ఒకవేళ నేను నవంబర్లో వస్తాను అన్నటువంటి విజువల్ కానీ ఆడియో కానీ మీరుంటే చూపించండి, మీరుంటే బయట పెట్టండి. అందరి ముందు నేను మాట ఇస్తున్నాను, నా ఛానల్ నేను డిలీట్ చేస్తాను. 100% ఏలియన్స్ అనేటువంటి వస్తాయి. నవంబర్లో వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా రావడం అనేది నిజం అనేటువంటి మాటను పట్టుకుని కల్పించి లేని వాటి అన్నిటినీ కలిపేసి ఇష్టానుసారంగా పెట్టేసినప్పుడు మేము ఫీల్ అవ్వండి. అంటే బైబిల్లో ఒక మాటను గుర్తు చేస్తున్నానండి, మీరు ఏదైతే విత్తుతారో అదే కోస్తారు, మీరు ఏ కొలత ఏదో కొలిసారో అదే విధంగా మీరు కొలవబడతారండి. ఇప్పుడు నన్ను లేని మాటను క్రియేట్ చేసి నన్ను విమర్శించారు, ఇప్పుడు మీరు కూడా లేనిది ఏదో అనుభవించారు. ఆ బాధ మీకు అనిపిస్తుందా? ఆ బాధ ఎంత తీవ్రమైనటువంటిది ఈ రోజు మీకు అర్థమయ్యేటువంటి ప్రయత్నం దేవుడు చేశాడని అనుకుంటున్నాను. ఎందుకు వచ్చిందండి ఇది? ఉన్న విషయాలు ఉంటే మాట్లాడుకోండి, లేనట్ల గురించి మనం ఎవరండి మాట్లాడుకోవడానికి? నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియో చేసి పెట్టారు కదా నవంబర్లో వస్తాయి అన్నట్టుగా, కానీ నేను కానీ మాట్లాడినట్టు మీరు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తాను. ఒకవేళ చూపించలేకపోతే 3 డేస్లో మీరు ఛానల్ డిలీట్ చేయడానికి రెడీగా ఉన్నారా జాన్ పాల్ గారు? మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మరి ఆయనతో మీరు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కదా అభినయ దర్శన్ గారితో, ఆయన పేరేటి భాను గారు మేకలతో మీరు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కదా. లేని మాట అంటే మీకు అంత బాధేసి ఫ్యామిలీస్ ఫీల్ అవుతాయని అంటున్నారు కదా. మరి పాస్టర్ని ఎంత పరుష పదజాలంతో మీరు తిట్టుకొని వచ్చారండి, ఎంత భయంకరంగా విమర్శించారండి. వాళ్ళ ఫ్యామిలీస్ ఫీల్ అవ్వండి. నేను ఒక మాట మీరు ఆలోచించండి, మీ మీద నాకు చాలా గౌరవం సార్. ఇప్పటికీ కూడా విత్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేను మాట మాట్లాడను, మీ మీద కోపంతో నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ ఏలియన్స్ గురించి మాట్లాడిన తర్వాత కూడా నేను వీడియో చేశాను, కానీ మీ పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకంటే బ్యాట్ చేయడం ఇష్టం లేక. మీరంటే ఇప్పటికే నాకు గౌరవం, కానీ మీరు ఆ పద్ధతి కానీ మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు చాలా తీవ్రమైన నష్టాన్ని దేవుడి మూలంగా పొందుకుంటారేమో అనే భయంతో నేను చెప్తున్నానండి. మీరు ఏ విధమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే, మీరు అనుకున్నదే కరెక్ట్, మీకు అర్థమైందే కరెక్ట్, మీకు అనిపించిందే కరెక్ట్, మీరు చెప్పేదే కరెక్ట్ అనేటువంటి ఒక కల్టలాగా మారిపోతున్నారు మీరు. ఏమంటే ఇప్పుడు నాకు అర్థమైనటువంటి వచ్చిన అందరికీ అదే విధంగా అర్థం అవ్వడానికి వీలు లేదండి. మీకు అర్థమయ్యేది మీకు అర్థమవుతుంది, మీకు అర్థం కానీ నాకు అర్థమవుతుంది, నాకు అర్థం కానిది కిరణపాల్ గారికి అర్థం కావచ్చు, కిరణపాల్ గారికి అర్థం కానిది మీకు అర్థం కావచ్చు. అంత మాత్రాన ఒకటి చిన్నవాడిని ఒకటి మహాజ్ఞానాన్ని కాదు కదండి. ఎవరికెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ వరాలు అవసరమై ఉన్నాయి, అటు అందరికీ కూడా సమానంగా ఇచ్చుకుంటూ వెళ్ళాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరు అండి మనం విమర్శించడానికి? విమర్శ దినం అనేటువంటిది ఒకటి ఉంది కదా. అందరి ముందు కూడా విమర్శించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు కదా, జడ్జ్ చేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా. మరి ఎందుకంత మీరు తీవ్రంగా అలాగ మారిపోతున్నారో అది చాలా మందికి తెలియట్లేదు. మిమ్మల్ని నేను బ్యాట్ చేయడానికి మాత్రం నేను మాట మాట్లాడలేదండి. కనీసం మీరు ఒకసారి ఆలోచించి, ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఒక 5 hours క్రితం కూడా ఒక వీడియో చూశాను. ఒకవేళ నేను చేసే తప్పు అని కానీ నాకు తెలిస్తే నేను మార్చుకుంటాను, నేను కూడా సరిదిద్దుకుంటాను, నేను కూడా లోపాలు ఏమన్నా ఉన్నాయంటే చెప్పండి, నేను కూడా మార్చుకోవడం ప్రయత్నం చేస్తారనే మాటలు నేను విన్నాను కనుక నేను ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాను. కానీ లేకపోతే అసలు రియాక్ట్ అవ్వాల్సిన పనేం లేదు. ఒకసారి ఆలోచించండి, మీరు చేసేది అక్షరాల వాక్య విరుద్ధమైనటువంటి పరిచయం చేస్తున్నారండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశము. కానీ సాతాను ఎప్పటికప్పుడు క్రైస్తవుల యొక్క సంఘం యొక్క దేవుని యొక్క పరువుని ప్రతిష్టతని పూర్తిగా పాడు చేయాలనే ప్రయత్నం వాడి చేస్తున్నాడు. ఆ విధంగా మీరు వాడబడుతున్నారేమో అని నాకు అభిప్రాయం అండి. నేను ఇంకొక విషయం కూడా చెప్పి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదండి. నేను అయితే చెప్పాను కదా, లేని మాట నా గురించి కూడా అన్నారు, మరి దానికి కూడా మీరు సమాధానం చెప్తారని నేనైతే ఎదురు చూస్తున్నాను. నాకేం సారీ ఏం చెప్పక్కర్లేదు, పైకి మీరు ఇంకో మాట అన్నారు. నేను చేస్తుంది అదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి సంపాదించిన తన సంఘంలోనికి వ్యాపారస్తులు వచ్చారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వచ్చారు, దోచుకునే వాళ్ళు వచ్చారు, గారడీ సింహంలు వచ్చారు, ఇస్రాయేలు యోధాలు వచ్చారు. నేను బైబిల్ చదువుతున్నా కాబట్టి నేను గమనించాను, గుర్తించాను. ఇలాగే వదిలిపెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ కి క్రైస్తవం అనేది ఎంత పొల్యూట్ అవుతుంది, ఎంత కలుషితం అయిపోతుంది అని నాకు తెలుసు కాబట్టి, అర్థం చేస్తున్నా కాబట్టి నా వంతుగా నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. ఇది అపోస్తుల పరిచర్య, ఇది ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య, ఇది ప్రవక్తల పరిచర్య. ఏమండి, మీకు అనిపించింది కాబట్టి చేస్తున్నాను అని అన్నారు అనుకోండి, చాలా బాగుంటుందండి. కానీ ఇది ప్రవక్తల పరిచర్య, ఇది అపోస్తుల పరిచర్య, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య అని అనడం మాత్రం వాక్య విరుద్ధమైనటువంటి విషయం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరును అడ్డు పెట్టుకొని దోచుకుంటున్నారు గనక, ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చారు గనక, మోసం చేసేటువంటి వాళ్ళు వచ్చారు గనక నేను తట్టుకోలేకపోతున్నాను. నా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఎవరు నా దేవుడి పేరు అడ్డు పెట్టుకుని దోచుకునే ప్రయత్నం చేసినా నేను ఊరుకోను, నేను వాళ్ళని కడిగి పాడేస్తాను, తేల్చి పాడేస్తాను. ఇది ప్రవక్తల అపోస్తుల క్రీస్తు యొక్క పరిచర్య అని అంటున్నారు కదా. అయితే నిజంగా ప్రవక్తల యొక్క అపోస్తుల యొక్క పరిచర్య అండి ఇది? నిజంగా ప్రవక్తల యొక్క పరిచర్య అంటారా? మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. నేను ఇది జాన్ పాల్ గారికి చెప్పట్లేదండి. ఒకవేళ ఆయన చెప్పేటువంటిది ఆయన యొక్క విధానం కరెక్ట్ అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తులు ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయంలో
38వ వచనం అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుతూ చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు వాడిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడు ఎవడనూ లేడు. మనకి విరోధి కాని వాడు మన పక్షముగా నున్నవాడే. మనకి విరోధి కానివాడు మనవాడే అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారితో తిరిగే ఉండాలి, తిరగాలి, ఆయనతో సమానుడై ఉండాలి, ఆయన అపోస్తులే ఉండాలి అంటలేదు. ఆయన మనకి తెలియనప్పటికీ నా పేరును బట్టి నాకు అనుకూలమైన కార్యాలు జరిగించేవాడైతే వాడు మనవాడే. నేను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నానో అవతల వ్యక్తి కూడా అదే జరిగిస్తున్నాడు కనుక వాడు నాకు తెలియనప్పటికీ, వాడు మనవాడు కానప్పటికీ కూడా క్లియర్గా మనకి విరోధి అయితే కాదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నా చూడండి. క్రైస్తవ్యం అనేటువంటిది 3 బలమైనటువంటి డాక్ట్రైన్స్ మీద, సిద్ధాంతం మీద పనిచేస్తుందండి. ఈ మూడింటిలో దేన్ని నమ్మకపోయినా, దేన్ని విమర్శించినా, దేన్ని కాదన్నా వాడు క్రైస్తవుడు కాదు. అన్నిటికీ మించి వాళ్ళు అబద్ధ బోధకులు. యేసుక్రీస్తు ప్రభు వారే కాదు, అలాగే అపోస్తులు కూడా చెప్పింది ఏంటంటే నా పేరట అనేక మంది అబద్ధ బోధకులు వస్తారో అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే అపోస్తులు కూడా చెప్పుకొచ్చారు, అబద్ధ బోధకులు పుడతారు, గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయి. ఇవన్నీ దేనికోసం చెప్పారంటే ఈ 3 డాక్ట్రైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడే క్రైస్తవుడు కాదు. మొట్టమొదటి డాక్టర్ని ఏంటంటే ట్రినిటీ, త్రిత్వాన్ని విశ్వసించని వాడు క్రైస్తవుడు కాదు. రెండవది యేసు దైవత్వాన్ని విమర్శించి యేసు డ్యువల్ నేచర్ కలిగినటువంటి వాడు కాదు. అంటే యేసు కేవలం దేవుని యొక్క కుమారుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అనేటువంటి వాడు కూడా క్రైస్తవుడు కాదు. ఇది కూడా అబద్ధ బోధే. మూడవది ఏంటంటే క్లియర్గా రక్షణ అనేటువంటిది కృప మూలంగానే, ఓన్లీ బై ద గ్రేస్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు కూడా క్రిస్టియన్ కాదు. అంటే మన పరిశుద్ధంగా మంచిగా ఇంకో రకంగా బతికితే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది కూడా ఈ క్రిస్టియన్ డాక్టరీన్కి అనుకూలమైనటువంటి మాటా విధానం కాదు. కాబట్టి ఈ 3 కానీ ఎవరన్నా కలిగుండి క్రీస్తుని అడ్డు పెట్టుకుని ఎవరన్నా ఇలాంటి మోసాలు చేస్తారనుకోండి, మీరు మాట్లాడితే దానికి అర్థం ఉంటుందండి. కానీ మీరు ఎప్పటి వరకు విమర్శించుకొని వచ్చినటువంటి అనేక మంది సేవకులందరూ కూడా ఈ 3 సిద్ధాంతాల్లో కట్టబడిన వారే, ఈ 3 సిద్ధాంతాలని అవలంబిస్తున్న వారే, ఈ 3 సిద్ధాంతాలని అనేక మందికి ప్రకటిస్తున్న వారే. ఎవరైతే త్రిత్వాన్ని నమ్మరో, ఎవరైతే క్రీస్తు దైవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే పూర్తిగా రక్షణ పరిశుద్ధతను బట్టి ఇంకొక రకమైన గ్నాస్టిక్స్ లాగా ఇంకో రకమైన బోధనలను బట్టి మాట్లాడతారో వాళ్ళు అబద్ధ బోధకులు. అలాంటి వాళ్ళని విమర్శించమని పౌలు గారు కూడా చెప్పారు. కానీ మీరు ఇప్పటి వరకు విమర్శించుకొచ్చిందంతా కూడా ఎవరినంటే ఈ 3టిని గౌరవించి 3టి మీద విశ్వాసం ఉన్న వ్యక్తుల్ని మీరు విమర్శించుకుంటూ వచ్చారు. పైగా మీరేమని అంటారంటే, ఏమండి నా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పేరును అడ్డు పెట్టుకుని ఎవ్వరు దోచుకున్నా, ఎవ్వరు గూగుల్ పేలు పెట్టుకున్నా, ఎవ్వరు డబ్బులు అడిగినా, ఎవ్వరు విశ్వాసులు మోసం చేసినా నేను తట్టుకోలేను, నేను కడిగి పాడేస్తాను, దులిపి పాడేస్తాను అంటున్నారు కదా. అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారి కంటే గొప్పలు అన్నమాట మీరు. అపోస్తులుడైనటువంటి పౌలు మాకు ప్రామాణికమా, లేకపోతే మీ యొక్క మాట మాకు ప్రామాణికమా అండి? వాళ్ళు డబ్బు కోసం దేవుడి పేరును అడ్డు పెట్టుకున్నారా, లేకపోతే దేవుడి ఫోటోను అడ్డు పెట్టుకొని ఇలాంటి దోచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటిది ఏది నిజమైనటువంటి దేవుడు తెలుసు. కానీ ఇలాంటి వారి గురించి ఏమైనా మాట్లాడారు తెలుసా? చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అని మనం చూస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 18 వచ్చిన వరకు కానీ మనం చూస్తే చూడండి, కొన్ని చదువుతాం. 15 వచ్చిన చదువుతున్నాం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. అంటే క్రీస్తును ప్రకటించే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు. స్వార్థ చేసే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు ఉండరు. కొంతమంది కలహ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసూయతో కూడా సేవకుల వేషాలను ధరించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని వాక్యం సెలవిస్తాం. చూడండి, వారైతే నా బంధములతో కూడా నాకు శ్రమకు తేడు చేయవాలని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుతున్నారు. ఇది వేరే ఆలోచనతో అని చెప్పుకుని వచ్చారు. 3వ 17వ వచనం, వీరైతే నేను స్వార్థ పక్షం వాదించడానికి నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. 18వ వచనం చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడతాడైనా. అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను. వాడు ఎలాంటి వాడైతే నాకెందుకు? వాడు ధనాపేక్ష, వాడు అసూయపరుడా, లేకపోతే వాడు కలబుద్ధి కలిగినటువంటి వాడా, లేకపోతే వాడు నాకు వ్యతిరేకమైన ఆలోచన విధానం కలిగిన వాడా, వాడు దౌర్భాగ్యుడా, వాడు ఎలాంటి వాడైతే నాకేంటయ్యా, వాడు ఎలాంటి క్రియలు జరిగించేవాడైతే నాకేంటయ్యా, వాడు క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, దాన్ని బట్టి నాకు సంతోషం అంటున్నాడు పౌలు గారు. అంటే స్వార్థ ప్రకటించే వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతోనే చేస్తారని లేదు కదా బోధల్లోనే.
కొంతమంది క్రీస్తుని అడ్డు పెట్టుకుని చెడ్డ ఆలోచనలు కూడా కలిగి ఉంటారనే కదా వాక్యంలో రాయబడింది. ఒకవేళ మీరు అన్నట్టుగానే ఒకవేళ ఎవరైనా కొంతమంది పాస్టర్లో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని క్రీస్తుని అడ్డు పెట్టుకుని క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు కానీ దోచుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ మీ ప్లేస్లో పౌలు గారు ఉన్నా, మీ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే మనకేంటండి సువార్త ప్రకటించబడుతుందా లేదా? ఒక రోజు ఉంది కదా తీర్పు తీర్చేదనం, ఆ రోజు అన్ని లెక్కలో తేలుద్దాంలే అని చెప్పి ఆయన చూసి చూన్నట్టుగా ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు కొన్ని కలుపు మొక్కలు కూడా మంచి మొక్కల్లో కలిసిపోయినాయి కదా, మరి తీసి ఎందుకు పాడి అని అంటున్నాడు? ఒక సమయం ఉంది, ఆ పంట పండిన తర్వాత వాటిని తీసి వేరు పరిచి ఆ గడ్డి అంతా కూడా పక్కన పిచ్చి మొక్కలు పాడేసి అప్పుడు కాల్చి పాడేస్తానన్నాడు కదా. ఎందుకు అన్నిటితో పాటుగా లాగనన్నాడు? అన్నిటితో పాటు లాగేస్తే దీనితో పాటుగా మంచి మొక్కలు కూడా వచ్చేస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు కొంతమంది పాస్టర్లు ఉద్దేశించి డబ్బుల కోసం మీరు ఒక్కలే నిధిగా చేస్తున్నారు. మీరు అసలు ఎవరి దగ్గర డబ్బులు ఆశించరో, ₹1 కూడా ఎవరిచ్చినా తీసుకోరో, కేవలం మీ సంఘం మీద మాత్రమే మీరు ఆధారపడి చేస్తున్నారు. చాలా సంతోషం, పోనీ అలాగే జరగనివ్వండి. కానీ మిగతా వాళ్ళు మీరు అంటున్నారు కదా దోచుకుంటున్నారో, అన్నదానాలు ఇవి చేసి డబ్బులు దోచుకుంటున్నారని సంథింగ్ ఏదో మాట్లాడారు కదా. వారు ఎలాంటి వారైనా వాళ్ళు ప్రకటించేది క్రీస్తునేనా? త్రిత్వాన్ని వాళ్ళు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారా? రక్షణకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ 3 డాక్యుమెంటరీస్ మీద అపరిమితమైన విశ్వాసం నమ్మకం ఉండి వాళ్ళు సువార్తగానే ప్రకటిస్తున్నారు కదా. వాళ్ళ యొక్క మనస్తత్వాలు అలాంటివి, వాళ్ళ క్రియలు అలాంటివి అనేటువంటి దేవుడు చూసుకుంటాడు కదా. వాక్యం సెలవిస్తా ఉంది కదా, తీర్పు తీర్చుట నా పని అంటున్నాడు కదా, మన పని కాదు కదండి. ఇప్పుడు నేను ఒక మాట మాత్రం చెప్తున్నాను చూడండి, చూసేటువంటి వ్యక్తులకి నేను భాను మేకలా గారిని కానీ, అభినయ్ దర్శన్ గారిని కానీ, అజయ్ బాబు గారిని కానీ, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారిని కానీ, శాలిమరాజు గారిని కానీ, సతీష్ కుమార్ గారిని కానీ, జేమ్స్ బ్రదర్ని కానీ, లేకపోతే మిగిలిన పాస్టర్లను అందరినీ వెనకేసుకొని వస్తున్నాను, కిరణ్ పాల్ గారిని కానీ వెనకేసుకొని వస్తున్నాను అని అనుకోకండి. నేను వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నాను అని అనుకోకండి. వాక్యం ద్వారాగా వాక్య లోతుల్లో నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఆయన చేసేటువంటి తప్పుని మాట్లాడుతున్నానండి. ఒక మాట, మీరు రీసెంట్గా జరిగినటువంటి విషయాలను మాట్లాడుతున్నాం. సెమినార్స్ జేమ్స్ కొంతమంది ఏర్పాటు చేశారు, కిరణ్ పాల్ గారు కొంతమంది చేశారు. ఏమండి, ఇప్పుడు డబ్బుల కోసం సెమినార్లు నిర్వహిస్తున్నారని మీరు అంటున్నారండి. పోన్లే, నిజంగా వాళ్ళు డబ్బు కోసమే సెమినార్స్ అనేటువంటివి నిర్వహించబడితే దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా లేదా? ఆయన కనులకు మెరుగైనది ఏది కూడా లేదని రాయబడింది కదా. ఒక్కడు కూడా తప్పించుకోవడం ఉంది కదా. విమర్శ దినం ముందు అందరూ కూడా హాజరు కావాలనేటువంటి విషయం రాయబడింది కదా. వారు ఏ క్రియ చేతనైనా క్రీస్తుని ప్రకటించుతున్నారు, ఆ సంతోషం అయితే నాకు ఉందని పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. కలుపు మొక్కలను కూడా ఒక రోజున తీసి పాడేస్తానన్నారు కదా. ప్రతి ఒక్కడికి తీర్పు తీర్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా. మరి వారు ఎలాంటి వారు అనేటువంటిది, వారి యొక్క భావన ఎలాంటిది అనేటువంటిది మీకు తెలుసా, దేవుడు తెలుసా అండి? సెమినార్స్ ద్వారాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక మాటను మీరు మాట్లాడడం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో, ఎన్ని విధాలుగా తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా ఆ వ్యక్తి పేరు నేను చెప్పను, కానీ ఆవిడ ఒక హైందూరాలండి. ఏమండి, ఆవిడ ఏమని తెలుసా అండి, మా మిస్సెస్తో మాట్లాడుతూ ఇవ్వడం తెలుసా, పాస్టర్లు అందరికీ కూడా డబ్బు కోసమే సేవ చేస్తారంట కదండి, కేవలం డబ్బు కోసమే ఈ మీటింగ్స్ అన్ని పెడతారంట కదండి అని అన్నారంటండి ఆవిడ. అంటే మేము మీటింగ్స్ పెడుతుంటాం ప్రతి ఇయర్ ఒకసారి. ₹1 కూడా కానుక అనేటువంటి పాట ఉండదు, కానుక విరాళాలు కానీ కానుకలు మనం ఏది ఉండదు. కేవలం నాకు వచ్చినటువంటి మీటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బులు సంఘం అంతా కలిసి ఫ్రీగా నేను స్వార్థ ప్రకటిస్తుంటాను. అది నా యొక్క అనుభవం. అది మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన అనుభవాల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ వ్యక్తులు అన్న తర్వాత అందరూ అలా ఉండరమ్మా అనే మాట. అయితే ఆవిడ ఏమని తెలుసా, మీ పాస్టర్ గారే కదండి ఆయన ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఆయనే కదండి పాస్టర్ గారు అలాంటి వాళ్ళు నిజ స్వరూపాలన్నీ బయటాడుతున్నారని చెప్పి మీ ఫోటో చూపించిందండి. ఆవిడ ఒక హైందూరాలండి. ఏమండి, మీ మాటలను బట్టి దేవుని తెలుసుకుని రావాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. నేను మాత్రం నిజంగా చెప్తున్నాను జాన్ పాల్ గారిది, మీరు ఇలాగ సేవకులు దూషించడం వల్ల క్రీస్తు వ్యతిరేకులకి, ఇతర అన్య జనాంగానికి మీరు ఏదో గొప్పవాళ్ళుగా అనిపించవచ్చు, కానీ ఒక విధంగా అది మేలు జరుగుతుందని మీరు అనుకున్నారు. కానీ చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారనే విషయాన్ని మాత్రం మీరు గమనించలేకపోతున్నారండి. చాలా మంది బయట వ్యక్తులకు మీరు నచ్చుతున్నట్టుగా క్రైస్తువులకు నచ్చలేదు. ఎందుకు తెలుసా, చాలా మంది మీ మాటలను ఆధారం చేసుకుని ప్రశ్నించేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. రేపు రోజున ఏమో మీ ఫొటోస్ కూడా వాల్పేపర్ ఫోటో డీపీస్, వాట్సాప్ డీపీస్, ఫేస్బుక్ డీపీస్గా, అంటే మీకు ఫ్యాన్ బేస్ అంటే అదొక కల్టలా మారిపోతుందండి. అది రేపు రోజున ఇంకా భయంకరమైనటువంటి శత్రుభావం క్రైస్తవుల మీద క్రైస్తవులకి ఏర్పడే విధంగా మార్చేస్తున్నారు మీరు. క్రైస్తువులకి ప్రధాన శత్రువు ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవుడే అనే పరిస్థితి వచ్చింది. అంటే క్రీస్తు కాలంలో ఎలాగైతే సొంత అపోస్తుడు వెన్నుపోటు పొడి చేశాడో ఇస్కరియోతు యోధలాగా క్రైస్తవులే శత్రువులు ఉంటే బయట వరకు మనం ఏం సమాధానం చెప్తామండి? ఏ సమాధానం చెప్తాం? మన వారు మనమే తిట్టుకుంటే, మన వాళ్ళు మనమే దూషించుకుంటే, ఒక సొంత తండ్రి వచ్చినటువంటి సంబంధం వచ్చినప్పుడు నా కొడుకు మంచోడు కదమ్మా, పెద్ద వెదవమ్మా, అదమ్మా ఇదమ్మా అన్నప్పుడు అది ఎంత వినడానికి కూడా ఎంత భయంకరంగా ఉంటుందండి, ఎంత చిరాగ్గా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు సెమినార్స్లో డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు మీరు అంటున్నారు, హృదయాంతరంగాలు దేవుడు తెలుసు. ఇప్పుడు ఆ సెమినార్స్లో నేను ఫొటోస్ పెడితే నేను చూశాను, 50 మంది రక్షణ పొందుకున్నారంట.
ఇంకొక సెమినార్ పెడతానేమో 30 మంది 40 మంది వాళ్ళు రక్షణ పొందుకున్నారండి. ఇదెందుకు కనబడట్లేదండి? ఏంటి వాళ్ళ క్రియలకు సంబంధించినటువంటి ఫలాలు వాళ్ళు అనుభవిస్తారండి. వాళ్ళు మంచి భావనతో ఆ పరిచయం చేస్తే దానికి తగినటువంటి ఫలం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు మీరు అంటున్నటువంటి భావానికి అనుకూలమైన రీతిలో వాళ్ళు కానీ వ్యవహరించారనుకోండి, వాళ్ళ యొక్క పరిచయ విధానాలు కానీ వెళ్ళి అనుకోండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలాలే వాళ్ళు పొందుకుంటారు. మీరెవరండి, నేనెవరండి వాళ్ళని ప్రశ్నించడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి జడ్జి చేయడానికి మనం ఎవరం అండి? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు, లేదంటే ఆయన పేరు భాను మేకల గారు, వీళ్ళందరూ కూడా ఏదో మాకు అంటే ఏమంటారు దాన్ని, స్పాన్సర్ చేయండి, మాకు కొంచెం హెల్ప్ చేయండి అని ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు ఆ భాను మేకల గురించి మాట్లాడుతున్నాయి ఏమంటే ఆయన అన్నదానాలు ఏ చేస్తున్నాడు, లేని వాళ్ళకి ఏ బట్టలు అవి పెడుతున్నాడు, చాలా అది కుల మత భేదాలు ఏమి లేకుండా సెక్యులర్ భావం కలిగి అనేక మంది పేదలను ఆయన డబ్బులు ఇచ్చి సహాయం చేస్తున్నాడు. ఏమంటే అది ఎందుకు కనబడట్లేదండి? ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా వాళ్ళ స్వార్థముతోనే, ధనాపేక్షతోనే, కేవలం డబ్బు సంపాదించాలి అనే ఏకైక ఆలోచనతోనే దేవుని యొక్క పేరును వాళ్ళు అడ్డు పెట్టుకుని జీవిస్తున్నట్టయితే ఖచ్చితంగా దాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ దానిలో మంచి ఉంటే దానికి ప్రతిఫలం కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏమన్నా చేశారా సార్? ఎవరికైనా ఏ పేదలకైనా బట్టలు పెట్టారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? ఎవరైనా నిరుపేదల కష్టాల్లో అప్పుల్లో ఉన్నారంటే ఎవరైనా వీళ్ళు డబ్బులు వాళ్ళకైనా సహాయం చేశారా? నేను ఏదో గొప్ప నేను చెప్పాలి, నేను నాకున్న దానిలో నేను చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి దానిలో మీరు కేవలం నెగిటివే తీసుకుంటారేంటి? పోనీ మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరన్నదే కరెక్ట్ అయితే, నేను నా దేవుని యొక్క పేరును అడ్డు పెట్టుకుని దోచుకునేటువంటి వ్యక్తులు నేను సహించను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కడిగి పారేస్తాను అనే విధానంలో మీరు వెళ్తున్నారు. అపోస్తుల బోధన అపోస్తులైన పౌలు ఏమంటున్నాడండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:18 అయితే ఏంటి మిష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధమ చేతను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, సువార్త ప్రకటించబడుతుంది, అది చాలు నాకు అని అంటున్నాడు ఆయన. చాలా క్లియర్గా ఈ వచనాలు ఎందుకు బయట ప్రజలకు కనబడకుండా వీటిని ఎందుకు వివరించట్లేదు మీరు? ఇలాంటి వాటిని కొన్ని వందలు చూపించి మాట్లాడగలను, కానీ నేను విమర్శించినట్టు ఉంటుంది కనుక అదొకసారి మీరు గ్రహించకుండా ఒకసారి ఆలోచించండి అనే ప్రయత్నం చేస్తున్నానండి. అంతకుమించి ఏం కాదండి. మన ఎవరిని కూడా ఇప్పుడు మీరు ఖండించండి సార్, మీరు ఖచ్చితంగా ఖండించండి, ఖచ్చితంగా కండెమ్ చేయండి, క్రిటిసైజ్ చేయండి, ఖచ్చితంగా గద్దించండి. ఎప్పుడో తెలుసా? క్రీస్తు కాకుండా కూడా రక్షణ కలుగుతుంది. క్రీస్తు మాత్రమే కాదు నిత్య జీవానికి నడిపించేది, క్రీస్తు కానివాడు కూడా నిత్య జీవానికి నడిపిస్తాడు. త్రిత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, యేసయ్య ఒక్కడే. దేవుడు తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు. ఇలాంటి బోధలు ఏమన్నా ఉండి ఇలాంటి వికృతమైనటువంటి పద్ధతులు ఏమైనా జరిగిస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఖండించవచ్చు అని చెప్పి అపోస్తులైన పౌలు గారే మాట్లాడారు. అది కూడా గలతీయులకు రాసినటువంటి పత్రికలో చాలా క్లియర్గా 1:8 మనకు సంబంధించిన సువార్త కాక మరి ఏ సువార్త అయినా సరే మీకు వినబడితే అది ఆడుకోండి, గట్టిగా ఇచ్చుకోండి, కండెమ్ చేయండి, వాళ్ళు గద్దించండి, వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేయండి అని అన్నారు. కానీ మీరు విమర్శించే వాళ్ళందరూ కూడా క్రీస్తు దేవుడే అని ప్రకటిస్తున్నారు. మీ చేత విమర్శించబడే వాళ్ళందరూ కూడా త్రిత్వాన్ని నమ్మే వాళ్ళే. మీ చేత విమర్శించబడేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణకు విలువిచ్చే వాళ్ళే. కానీ మీ వాక్యపరంగా ఆలోచిస్తే కండెమ్ చేయవలసింది, క్రిటిసైజ్ చేయవలసింది, లేకపోతే గద్దించవలసింది ఈ మీ 3 డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా వెళుతున్నటువంటి డాక్ట్రిన్స్ ఏమన్నా వస్తే, అబద్ధ బోధలు పడితే వాటిని మీరు ఖండించండి, కడిగి పాడేయండి అని అంటే మీరు క్రీస్తుని దేవుడిగా ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులను విమర్శిస్తున్నారు. మీరు క్రీస్తు దేవుడిని చెప్పి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులకి వేలెట్టు చూపిస్తున్నారు. అది చేయొద్దన్నాడు పౌలు ఇక్కడ. క్రీస్తుని ప్రకటించే వాళ్ళ క్రియలు అలాంటివైనా ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, వెళ్ళనివ్వండి. ఒక రోజు ఉంది, ఆ రోజున అందరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు విమర్శ తన ముందు బయట పెడతాడు. మీరెందుకు అలా జడ్జి చేస్తున్నారు? తీర్పు తీర్చుట నా పని అంటుంటే మీరెవరండి దేవుళ్ళ తీర్పు తీర్చడానికి? సరేనండి, ఇంకొక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఇప్పుడు పేర్లు అస్తమాటలు ప్రస్తావిస్తుంటే ఏదో నేను వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, భాను మేకల గారితో నాకు ఇప్పుడు వచ్చి పరిచయం లేదు. ఎప్పటికొచ్చి నాకు అభినయ్ దర్శన్ గారితో వ్యక్తిగతంగా పరిచయం లేదు, అజయ్ బాబు గారితో పరిచయం లేదు, సతీష్ కుమార్ గారితో పరిచయం లేదు, ప్రకాష్ పాల్ గారితో నేను ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసింది, విజయప్రసాద్ రెడ్డి గారితో కూడా నేను కలలేదు, జేమ్స్తో చిన్న పరిచయం, కానీ రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటి అనుభవాలు కూడా లేవు. కాబట్టి వీళ్ళందరూ పరిచయస్తులు కనుక వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను అనుకోకండి సార్. కేవలం వాక్యంలో ఉన్నట్టుగా మాట్లాడడానికి మాత్రమే నేను ఇక్కడికి ఈ విధంగా రావడం జరిగింది, కానీ ఇంకొక విధంగా అయితే కాదండి. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారైనా ఉందండి, కానీ మీరు చేస్తున్న విధానాన్ని బట్టి చాలా మంది దూరం అయిపోతున్నారు. పాస్టర్లకే పడదని బయట నవ్వుకునేటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను సార్, ఒకసారి మీరు ఆలోచిస్తారని నేను మాట చెప్తున్నాను. ఇప్పుడు దేవుని పేరు అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు వ్యక్తులు ఉన్నారని అంటున్నారు కదా. ఏమండి, ఒకవేళ మీరు అన్నదే 100% రైట్ అండి, రైట్ అని కొంచెంసేపు అనుకుందామండి. ఏమండి, ఇప్పుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మీరా, లేకపోతే దేవుడా, లేకపోతే నేనండి? వాళ్ళు ఏ భావనతో చేస్తున్నారనేది దేవుడికి తెలుసా, మీకు తెలుసా అండి? తీర్పు అనేటువంటిది హృదయాంతరంగాలు పరిశీలించే కారణాన్ని బట్టే కదా. మరి ఇప్పుడు మీరెందుకు అలాగా ఇబ్బంది పడిపోతున్నారు? ఇప్పుడు అబద్ధం ఆడకుడి అని వాక్యంలో రాయబడిందండి. ఇప్పుడు రాహాబ్ అబద్ధం ఆడింది, అక్కడ దాచిపెట్టి వచ్చినటువంటి వ్యక్తులు ఏడని చెప్పి అబద్ధం ఆడింది. ఇప్పుడు దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అక్కడ?
అబద్ధం ఆడిందని తీర్పు తీరుస్తాడా? ఏ భావనతో ఆడిందనేటువంటి రీతిలో తీర్పు తీరుస్తాడా? ఈ మాట మళ్ళీ మిగిలిన విషయాల్లో కూడా ఆల్కహాల్ గురించి, వ్యభిచారం గురించి కూడా అలా మాట్లాడతారేమో. దానికి లింక్ చేయకండి. కొన్ని విషయాలు మాట్లాడవలసి వచ్చిన వాటి గురించే మాట్లాడుకోండి. ఇప్పుడు మరి అబద్ధం ఆడకూడదని దేవుడు మరి అక్కడ రాహాబ్ అబద్ధం ఆడింది, వచ్చినటువంటి ఆ స్పైని దాసేసింది. మరి అబద్ధం ఆడింది కనుక ఈ దేవుడు ఆవిడని శిక్షించాడా, లేకపోతే ఇజ్రాయిల్ను కలుపుకున్నాడా? ఏ భావనతో చేస్తున్నారో అది దేవుడికి తెలుస్తుంది సార్. ఏ భావనతో పరిచయం చేస్తున్నారని దేవుడు తెలుస్తుంది. మనమెవరమండి జడ్జి చేయడానికి? మనమెవరండి బాబు తీర్పు తీర్చడానికి? అంటే మీరు ఒక రేంజ్లో ముందుకెళ్ళిపోతున్నారు. మీరు చాలా భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు సార్. మీతో పాటుగా అనేక మందిని మీరు ఆ ప్రమాదంలో నడిపించేటువంటి వారిగా వెళ్ళిపోతున్నారు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ జ్ఞానాన్ని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకుంటే అంత బలమైనటువంటి పాత్రగా మీరు వాడబడతారు. ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు ఇచ్చినటువంటి ధన్యతని చేతులారా మీరు పాడు చేసుకున్న వారిగా మీరు అనిపించట్లేదంటారా? నేను ఇలాగంటున్నానని వేరేగా అనుకోకండి. జరిగింది ఏదో జరిగిపోయిందండి. ఒకవేళ నేను చెప్పింది మీకు సరైనదిగా అనిపిస్తే, ఇది ఖచ్చితంగా వాక్యంలో ఉన్నదే కదా ఆయన మాట్లాడింది అని కానీ మీకు అనిపిస్తే, నా నుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అయిపోయింది ఏదో అయిపోయింది. ఒకసారి అందరికీ బహిరంగంగా ప్రతి సేవకుడికి నన్ను క్షమించండి, నా మాటలను బట్టి చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నా పొరపాటును నేను తెలుసుకున్నాను, నన్ను క్షమింటే ఇక నుంచి నేను పొరపాటును కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా విమర్శించను. వారు బలహీనులైనా, వారు తప్పుద్రోవ వెళ్తున్నటువంటి వారైనా, వాళ్ళ పాపం జరిగిస్తున్నటువంటి వారైనా, వారందరినీ నేను పబ్లిక్గా కాదు, పర్సనల్గా మాట్లాడడం గద్దించండి. వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో ఎవరైనా మాట్లాడుతున్నారా, పబ్లిక్లోనే గద్దించండి. ఒకవేళ పూర్తిగా వాక్యానికి విభిన్నమైనటువంటి రీతిలో ఎవరైనా నడుస్తున్నారా, ప్రార్థించండి, దేవుడికి వదిలిపెట్టండి. ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. అంతేగా ఇంత అవమానకరంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. కాబట్టి క్షమించండి. ఇక నుంచి ఆ విధంగా నేను మాట్లాడండి. ఇప్పటివరకు నా మాటలను బట్టి ఎవరైనా మనసులు కానీ బాధపడినట్టుంటే, ఎవరి మనసులైనా గాయపరచబడి ఉంటుంటే, నా మాటలను బట్టి సేవకుల యొక్క భార్యలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ విశ్వాసులు కానీ, వాళ్ళ యొక్క పరిచయం కానీ ఎవరన్నా దుఃఖపడి ఉంటుంటే, నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానండి అని ఒక్క మాట చెప్పి ఇక నుంచి ఆ విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడనండి అని చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు ప్రజలు విశ్వాసం మిమ్మల్ని వాడుకుంటారో చూద్దరు. కానీ దేవుడు మిమ్మల్ని అపాయింట్ చేసినటువంటి పని జరగకుండా సాతాను గడు చేస్తున్నాడు సార్. జనం కొరకు నియమింపబడినటువంటి వ్యక్తి మీరు. అనేక మంది ఆత్మల రక్షణార్థమై నియమింపబడినటువంటి వ్యక్తి మీరు. ఆ నియమింపబడినటువంటి ఆ బాధ్యత నుంచి సాతాను మిమ్మల్ని డైవర్ట్ చేసి పూర్తిగా క్రైస్తవ లోకానికి వ్యతిరేకమైన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి, ఆ జ్ఞానాన్ని కానీ మీరు లోకంలో కానీ ఉపయోగించడానికి కానీ మీరు సిద్ధపడితే ఎంతమంది దగ్గర మీరు వాడబడతారు, ఎన్ని ఆత్మల్ని సేకరించగలిగేటువంటి వారిగా మీరు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేస్తారని నా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపనే తప్ప ఏ విధంగా కూడా మిమ్మల్ని విమర్శించాలనే విజ్ఞాపన ఉద్దేశం నాకు ఏ విధంగా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జాన్ పాల్ గారు నన్ను అన్నారు కనుక నేను ఈ విధంగా రియాక్ట్ అవ్వాలనుకుంటే, మన అభినయ్ దర్శన్ గారు, భానుగారు మాట్లాడినప్పుడే నేను కూడా వెంటనే రియాక్ట్ అవును. కానీ ఆ రోజున ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, వాళ్ళతో పాటుగా కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడాను అని అనుకుంటారు కనుక నేను అప్పుడు పోలేండి. అది కామం అనమండి. ఆ కామైన తర్వాత నేను మాట్లాడాలి, నేను చెప్పుకోవాలనుకున్న దానికి నేను చెప్పుకుంటాం అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించేయండి. మన పరువు మనమే తీసేసుకుంటున్నామండి, మన సేవకుల యొక్క పరువు మనమే తీసేసుకుంటున్నామండి. మీకు ఏదైనా ఒప్పుకుంటే వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ కాదు సార్ అని మాట్లాడండి. ఒకవేళ తప్పు చేస్తుంటే, బోధకు వ్యతిరేకమైనటువంటి లేఖనానికి వ్యతిరేకమైన బోధలు జరిగిస్తుంటే ఒకసారి మాట్లాడండి. లేదంటే పూర్తిగా ఈ క్రిస్టియన్ మెయిన్ డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఖండించండి, గద్దించండి. అంతేగాని మన ఒక్కరికే ఉన్నాయా సార్ మనోభావాలు? మన ఒక్కరికే ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎంత హర్ట్ అయ్యి ఉంటారో మీ మిస్సెస్ కోసం, మీకోసం మాట్లాడితే, మరి ఎంతమంది మీ మాటలను బట్టి, మీ పరుష పదజాలాన్ని బట్టి, మీ వ్యంగ్య భాషను బట్టి, మీ భావజాలాన్ని బట్టి ఇంకెంతమంది బాధపడి ఎంతమంది ఏడ్చుంటారండి మీ గురించి. అది మీకు కానీ మీ బిడ్డలకు కానీ క్షేమమా? ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని వెంబడించేటువంటి వ్యక్తులకి తెలియక పాపం మీరు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. ఈ 3 డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అబద్ధ బోధకులు. దయించి గమనించండి. క్రీస్తును ప్రకటించేటువంటి వ్యక్తి వెళ్ళనివ్వండి. ఆడి ఎంత దౌర్భాగ్యుడైనా సువార్త వెళ్ళనివ్వండి. మన చేతులతో మనం ఆటంకపరచడం ఎందుకు? నా ఎద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం ఆటంకపరచుకుడి. వారిని ఆటంకపరిచిన ఎడల వారి మెడకి తిరగటరాయి కట్టి సముద్రంలో పాడేమన్నాడు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి చాలామంది క్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద లేనిపోయినటువంటి ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేటువంటిది ఏర్పడిపోతా ఉందండి. ఒక తప్పుడు అభిప్రాయం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. దయించి అర్థం చేసుకోండి. నేను చెప్పేది కేవలం సంఘం యొక్క క్షేమం, మీ యొక్క క్షేమం, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ యొక్క క్షేమం గురించి నేను కోరి చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. నిజంగా చెప్తున్నాను. మీకు తెలియక మాట్లాడుతున్నాను నేను అనుకోవట్లేదు, కానీ సాతాను మోసపరిచాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా చేస్తాను నాకేంటి, నేను సంతోషిస్తున్నాను. క్రీస్తు ప్రకటించబడుతున్నట్టు నేను సంతోషిస్తున్నాను. పౌలు గారు అంటున్నారు, యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, వాడు మనవాడి కాకపోతే మనకేటి, మన విరోధి కాని వాడు మనవాడి కదా అని మాట్లాడుతున్నాను. ఎలాగోలా సువార్త వెళ్తుంది కదా వెళ్ళనివ్వండి. దేవుని యొక్క రాకడ దినాలతో సమీపించి అంత్య దినాల్లో మనం వచ్చేసాం.
వీలైనంత మందికి సువార్త ప్రకటించాలి. వీలైనంతగా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో, జ్ఞానంతో ఈ సువార్తను ప్రకటించే ప్రయత్నం మనం చేయాలని మనమందరం ప్రయత్నం చేస్తుంటే ఈ సేవకులే ఇలాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం క్రియేట్ చేసిన వారిగా మీరు అయిపోతున్నట్టుగా నాకైతే అనిపించింది. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు సార్. దయించి ఒక్కసారి యూట్యూబ్ వేదికగా నన్ను క్షమించండి, అందరూ ఇప్పటివరకు ఏదో జరిగిపోయింది అలా మాట్లాడడం అనేది సరైనది కాదని అంటే అక్కడే అయిపోతుంది. అందరూ మిమ్మల్ని క్షమిస్తారు, అందరూ మిమ్మల్ని స్వాగతిస్తారు, బలంగా మిమ్మల్ని వాడుకుంటారు అనేక మంది. నేను నిజంగా ఈరోజు చెప్తున్నాను సార్, 2025లో మీటింగ్స్ నేను పిల్లలన్న ఆలోచన ఉన్నప్పుడు మిమ్మల్ని పిల్లలని అనుకున్నాను. నేను బైబిల్ పట్టుకొని చెప్పమని మాట చెప్తాను. ఇలా పిల్లలు అనుకుంటున్నాను. కొంతమంది సేవకులతో కలిసి అంటే ఏమన్నారు తెలుసా అండి, కొంతమంది డైరెక్ట్గా ఇగ్నోర్ చేశారండి. ఇగ్నోర్ చేశారు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇది నేను ఏదో గొప్ప చేసుకోవడానికి అయితే కదండి. ఎవరో ఒక వ్యక్తి మీ గురించి కొంచెం చెడ్డగా మాట్లాడి చాలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీకోసం నేను ఒకరోజు ప్రార్థన చేసినటువంటి వ్యక్తినండి. నేను ప్రార్థన చేసిన వ్యక్తిని. అంతేగా మీరు పాడైపోవాలని, మీరు నాశనం అయిపోవాలని, మీరు పతనం అయిపోవాలని కోరుకున్నటువంటి వ్యక్తిని కాదు. నిజంగా నేను మాట్లాడుతున్నటువంటిది నిజమా కాదా అని నా దేవునికే తెలుసు. దానికి సంబంధించినటువంటి ఫలాన్ని దేవుడు తప్పక అందిస్తాడండి. దయించి అర్థం చేసుకోండి. అది బాగాలేదండి, అసలు బాగాలేదు. మనకు అసలు సువార్త ప్రకటించడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చేసినాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డగింపులే, ఏదో రకమైన ఆటంకాలే, ఇబ్బందులే. సువార్తకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో మరీ ఇదో రకమైనటువంటి ఇబ్బంది. ఇంకెన్ని ఇబ్బందులు చేతిలారా మనం కోరి తెచ్చుకుంటామంటారు. ఒక్కసారి ఆలోచించేయండి. మీరు యేసుక్రీస్తు ప్రభు వారు నా తండ్రి యొక్క దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేశారు, ఇలాంటి వచనాలన్నీ మీరు కోట్ చేస్తారేమో. ఇలాంటి వచనాలన్నీ కోట్ చేస్తే ఆ వచనాలకు అనుగుణంగానే నేను రియాక్ట్ అవుతాను. కానీ మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించారని నేను అంటున్నాను. వేరే వచనాలు కాంటెక్స్ట్ వేరే వచనాలకు వెళ్ళినప్పుడు వాటి గురించి నేను మాట్లాడవలసిన అవసరం ఉంటాయి. కానీ ఇక్కడ క్లియర్గా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక గురించి నేను ప్రస్తావించుకున్నాను కనుక ఇక్కడ డబ్బు సంపాదించడం అనేటువంటి మాట గేట ఏం లేదు కదా మీరు అనుకోవచ్చేమో. ఇంగ్లీష్ బైబిల్లో కానీ ఉంటే సెల్ఫిష్గా అంటే స్వార్థపూరితంగా ఎవరు దేవుని పేరు నడ్డు పెట్టుకుని ఏది జరిగించినా దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు అని ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అంటాడు ఆయన. స్వార్థ ప్రకటించబడుతుంది, గాస్పల్ వెళ్తుంది అని చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా రాయబడి ఉంటుంది. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి అసూయ చేసే వాళ్ళు, గర్వంతో చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఫేమ్ కోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవడానికి చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సువార్త వెళ్తుంది కదా, వెళ్ళనివ్వండి, తీర్పు తీరుస్తారు సార్. ఎవ్వరూ కూడా అతిథులు కాదు, మీరు కాదు, నేను కాదు, అందరినీ నిలబెట్టేస్తారండి. ఎవ్వరూ కూడా నీతిమంతులు లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక విమర్శనం ఉంది, అయినా పైగా సేవకులైనటువంటి మనకి డబల్ తీర్పు ఉంది, 2 తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఆయన ఎలా వదిలిపెడతాడని మీరు అనుకుంటున్నారు? హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి మాత్రమే తెలుసండి భావన అనేది, మనకెలా తెలుస్తుందండి? కాబట్టి తీర్పు తీర్చివాడు ఆయనకి అప్పచెబుతాం. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని మనం నమ్మకంగా చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప వాక్యాన్ని వక్రీకరించి బోధించడం మంచిది కదండి. అలాగే వాక్యాలు కొన్నిటిని బయటి వారికి కనబడకుండా వీటిని దాచిపెట్టడం అనేటువంటిది కూడా సరైన విషయం కాదు. క్రీస్తు సువార్త వీలైనంత మందికి ప్రకటించబడాలి అన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. ఆ ప్రకటించేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, దౌర్భాగ్యుడా, మంచోడా, చెడ్డోడా, దుర్మార్గుడా, పాపిస్తోడా, దాని అన్నిటికీ లెక్కలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అందులో సందేహం ఏమీ లేదు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారని ఆయనే అంటున్నాడు కదా. కాబట్టి మీరు ఎక్కువగా ఇబ్బంది పడడం మంచిది కదండి నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అది నా రిక్వెస్ట్ మాత్రమే తప్ప ఇంకోటి అయితే కాదు. మీతో పాటు ఆయన ఒకళ్ళు యాడ్ అయ్యారు, గుండేసుకుని పెద్ద ఆయన, తాతయ్య గారి వయసు ఉంటుంది ఆయనకి. ఆయన కూడా ఆ నవ్వడం కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉందండి. అలా నవ్వడం ఒక వ్యక్తిని సిగ్గుపరిచే విధంగా ఉన్నాయి ఆ నవ్వు కూడా. అసలు తిమోతికి రాసిన పత్రిక ఎన్నో ఒకసారి చదివితే అసలు మన మాట ఎలా ఉండాలి, మన విధానం ఎలా ఉండాలి, మన భావజాలం పద్ధతి ఎలా ఉండాలి, అసలు మాటలు ఆ పద ఉచ్చారణ ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించేయండి. మీరు గొప్ప సేవకులని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనం చివరి దినాల్లో ఉన్నాం. సువార్తని అడ్డగించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. కనుక మన సాటి తోటి సహోదరులు మనమే విమర్శించుకునేటువంటి వారిగా ఉండకూడదనేటువంటి సదుద్దేశంతో చాలామంది ఈ మాటలను బట్టి ప్రయోజనం కలుగుతుందని మనం అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. కనుక అది చాలామంది వచ్చే వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. కానీ దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి, ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో దూతలు ఆనందిస్తాయని. ఇప్పుడు అంతమంది రక్షించబడుతున్నారు. ఇప్పుడు అభినయ దర్శన్ గారు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. ఇప్పుడు ఆయన ద్వారాగా, ఆయన బోధల ద్వారా రక్షించబడిన వాళ్ళు లేరంటారా? ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు భాను మేకల గారు ఉన్నారు, ఆయన అలాంటి వారు నాకు తెలియదు, దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఆయన ద్వారాగా కూడా క్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి అన్ని జనాంగం లేరంటారా? అక్కడ క్రీస్తు ప్రేమ ప్రకటించబడుతుంది కదా. అజయ్ బాబు గారు కావచ్చు, విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, సతీష్ కుమార్ గారు కావచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ కావచ్చు, కిరణ్ పాల్ కావచ్చు, జేమ్స్ కావచ్చు, వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే తర్వాత విషయం అండి. అది దేవుడు తెలుసండి, వాళ్ళ హృదయాంతరంగా దేవుడు తెలుసండి. కానీ వాళ్ళ వల్ల ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఖచ్చితంగా దేవుడు ఆనందిస్తాడు వారిని బట్టి. దోచుకుంటున్నటువంటి వ్యక్తులను బట్టి దుఃఖపడట్లేదు. రక్షణ ఆత్మ రక్షించబడుతుందా లేదా అనేటువంటి సదుద్దేశం, ముఖ్యోద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కనుక తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు, విమర్శ దినం అనేటువంటిది ఒకటి ఉన్నది, ఖచ్చితంగా న్యాయం జరిగించేటువంటి దేవుడు ఉన్నాడు. అలాంటి వారు ఉంటే
వీలైతే మార్చే ప్రయత్నం చేద్దాం, లేదంటే ప్రార్థించి దేవుడికి వదిలిపెడదాం. ఖచ్చితంగా దేవుడు వాళ్ళు మారుస్తాడు, అనేక మందికి సాక్ష్యార్థమైన రీతిలో వాళ్ళని వినియోగించుకుంటాడు అనేటువంటి ఆ సదుద్దేశం మనం ముందుకెళ్దాం తప్ప ఇది మంచిది కాదని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అంటే మీరు అంత ఫీల్ అయ్యారో మిగిలిన పాస్టర్లు కూడా అంత ఫీల్ అవుతారు. లేని మాటను అన్నందుకు మీరు అంత ఫీల్ అయ్యారు, నా విషయంలో కూడా లేని మాటను అన్నారు. ఇప్పటికీ కూడా రోజుకి ఒకసారి అయినా ఒక కమెంట్ అయినా 2 కమెంట్స్ అయినా నవంబర్లో వస్తారని చెప్పారు కదా అని చెప్పి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం మీరే, ఎందుకంటే మీరు వీడియో చేశారు. నేను ఈ లేని మాటను పుట్టించి మీరు అలా క్రియేట్ చేసి మాట్లాడడం కూడా మంచిది కాదు. ఒకవేళ అది వేరే విధంగా కానీ నేను నేను తీసుకున్నట్టుగా కొంతమంది తీసుకోకపోవచ్చు, నన్ను ప్రేమించేటువంటి బంధువులు కావచ్చు, వేరే నా స్నేహితులు కావచ్చు, మరి వాళ్ళు రియాక్ట్ అయ్యి మళ్ళీ వేరేగా ప్రొసీడ్ అవుతే అది మంచిది కాదు సార్. దాన్ని నేను ఎక్కడ కూడా నేను ఒప్పుకోను. దయచేసి మీరు గమనించండి. అంతకుమించి నేను ఏమీ కూడా కోరట్లేదు. కేవలం ఇక్కడి నుంచైనా మీరు మానుకుంటారనే సదుద్దేశంతో మాత్రమే విత్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేను ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రకటింపబడనివ్వండి, సువార్తని వెళ్ళనివ్వండి, ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళనివ్వండి. అంతేగాని వేరేగా వెళ్ళం. మీకు అర్థమైన వచ్చిన మీకు అర్థం, నాకు అర్థమైంది నాకు అర్థమవుద్ది. మీకు విన్నాను చాలా వరకు వాక్య వ్యతిరేకమైనటువంటి రీతిలో ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అలాగే నాకు అర్థమైంది నాకు అర్థమైంది. పోన్లే ఏది కరెక్టో దేవుడే నిర్ణయకాలంలో నిలబెట్టుకుంటాడని వదిలేస్తాం. అంతేగాని ఇప్పుడు అలాంటి బోధల వల్ల ఇంకోటి ఏమైనా ఆత్మీయ తప్పిపోద్దా, ఆత్మీయ నాశనం అయిపోద్దా, క్రీస్తు దేవుడు కాదు అనేటువంటి బోధన బట్టి ఆత్మ నాశనం అయిపోద్ది. కానీ వేరే ఉద్దేశాల వల్ల చిన్న ఇలాంటి వాటి వల్ల కాదు కదా. ఒకసారి ఆలోచిస్తారని కోరుతున్నాను. కాబట్టి అనేక మంది షేర్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ మరోసారి దేవుని పేరిట వందనాలు, శుభాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.